వీకేకే న్యూస్ కి స్వాగతం. అనంతపురం అర్బన్ స్థానిక ప్రెస్ క్లబ్ లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి విచ్చేయడంతో ఆయనకు డిస్కవరీ అనిల్ కుమార్, ఐ న్యూస్ రామాంజనేయులు, నందు, టైమ్స్ భాస్కర్ రెడ్డి, గఫూర్ ఇతర విలేకరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి రిబ్బన్ కట్ చేసి వినాయకుడికి పూజా కార్యక్రమం నిర్వహించి సీనియర్ జర్నలిస్ట్ ఆజాద్ను సన్మానించారు. అలాగే మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పంపిణీ చేయడం చాలా మంచి నిర్ణయమని, అలాగే విగ్రహాలతో పాటు ఒక మొక్కను పంపిణీ చేస్తూ మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన ఇస్తున్న విలేకరులను అభినందించారు. అంతేకాకుండా ప్రజలకు ప్లాస్టిక్ వాడడం వల్ల వచ్చే నష్టాలను తెలియజేస్తూ బట్టతో చేసిన బ్యాగులను వాడాల్సిందిగా సూచించారు. ఆనందకర్పూర్ నీరాజన సంరక్షణ ధర్మస్వామి మహాగణపాల గోవింద 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 సంకల్పిత కార్య సానుకూల సార్ 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 నా రామంజన అన్నా అన్నా దా అన్నా మనలో మనం మీరంటే పెద్దవారు మేము చేయాలి. ఓకే ఓకే మంచి యుద్ధం చేస్తున్నారు. ఓకే సార్ ఓకే సార్ కానీ ఇతర రంగులతో కూడిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రజలు వాడాలనే ఒక మంచి సంకల్పంతో ప్రెస్ క్లబ్ వారే స్పాన్సర్ చేసి ఇక్కడ కొంతమంది మహిళలకు కానీ అలాగే ఈ పూజ మీద నమ్మకం ఉన్న అందరికి కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషదాయకం. వారు చేస్తున్న ఇతర సర్వీసులు అన్నిటితో పాటుగా పర్యావరణానికి సంబంధించిన అంశంలో కూడా వాళ్ళు ఈ విధంగా చేయడం, ప్రజలకు అవగాహన పెరిగేలాగా చేయడం చాలా మంచి విషయం అండి. అనంతపురం పట్టణ ప్రజలందరి తరఫున కూడా ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి
అనంతపురం కార్పొరేషను అదేవిధంగా డిస్కవరీ ఎన్జిఓ సంస్థ ఏదైతే ఉందో వారితో కలిసి పనిచేస్తున్న ఈ తరుణంలో ప్రెస్ వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ప్రెస్ కవరేజ్ ఇవ్వడం కానీ అవగాహన కలిగేలాగా మా పురపాలక సంఘ శకటానికి ఆగస్టు 15వ తారీఖున ప్లాస్టిక్ నియంత్రణ పైన మాత్రమే ఏర్పాటు చేసిన తొలి శకటం ఆంధ్రప్రదేశ్లో. ఆ శకటానికి ఈ జిల్లాలో మొదటి ప్రైజ్ రావడం, ఆ వార్తను కూడా ప్రజలకి స్ఫూర్తి కలిగేలాగా అనేక పత్రికలు అనేక ఛానల్స్ బాగా ప్రమోట్ చేశాయి. వీళ్ళందరూ కలిస్తేనే ప్లాస్టిక్ నిషేధం అనేది సాధ్యం. కాబట్టి ప్రెస్ క్లబ్ తరపునే కాకుండా అనంతపురం ప్రజల తరపున కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా బట్ట సంచులే వాడండి. ఇది చీరలతో తయారు చేసిన సంచి అండి, పాత చీరతో తయారు చేసిన సంచి. ఒక పాత చీర స్టెరిలైజ్ చేసిన తర్వాత గుడ్డ సంచుల కింద ఏర్పాటు చేయాలి అని అంటే 10 నుంచి 12 సంచులు అవుతాయి. వీటికి అయ్యే ఖర్చు కేవలం 100 రూపాయలు కుటుంబూలి ఖర్చు కింద. దీన్ని అందరూ వాడినట్లయితే మనము ఈవెన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కూడా మనం ఇక్కడ నిషేధించడానికి అవకాశం ఉంటుంది. సహకరించమని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఉదాహరణగా తీసుకొని ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్లో ప్రతి ఒక్క వీధిలో కూడా ఒకే రకమైన ప్లాంట్స్ని పెట్టేలాగా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఒక వారం లోపటే అనంతపురం పట్టణం అంతా కూడా ఎక్కడైతే మొక్కలేని ప్రాంతం ఉంటుందో 8 అడుగుల వ్యవధి లేదా 10 మీటర్ల వ్యవధిలో ప్రతి చోట కూడా మొక్కుండే కార్యక్రమాన్ని ఒకటి జిల్లా కలెక్టర్ గారు డిజైన్ చేశారు. ఈ ప్లాస్టిక్ నిషేధంలో కూడా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తి కానీ అదేవిధంగా వారు ఇచ్చిన గైడెన్స్ కానీ చాలా బాగా పనిచేసి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అలాగే ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా ప్రెస్ క్లబ్ వాళ్ళు ప్రయోగాత్మకంగా ఒక మట్టి విగ్రహంతో పాటు ఒక మొక్క ఇస్తున్నారు, దాంతోపాటు ఒక గుడ్డ సంచి పంపిణీ చేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఓకే సార్. వినాయక చవితి సందర్భంగా ఇవాళ అనంతపురం ప్రెస్ క్లబ్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఓ చిన్న మొక్కతో పాటు మట్టితో చేసినటువంటి వినాయక చవితి విగ్రహాన్ని కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సమాజానికి స్ఫూర్తిగా మరి వాతావరణాన్ని కలుషితం చేయకోకుండా ఉండే కార్యక్రమంగా మరి మట్టి విగ్రహాలనే వాడాలని సమాజానికి ఒక సంకేతం ఇవ్వడానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.